శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం, పాండురంగాపురం, నంద్యాల జిల్లా. ప్రతి మంగళవారం మన ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగును. మే 12వ తేదీ అన్నప్రసాద వితరణ దాతలు శ్రీ వి ప్రతాప్ రెడ్డి గారి కుటుంబం, నంద్యాల. మే 19వ తేదీ అన్నప్రసాద వితరణ దాతలు శ్రీ పోల సువర్ణమ్మ గారి కుటుంబం, మూలసాగరం, నంద్యాల. శ్రీ భవనాసి చిన్న తిరుమలనాథం గారి కుటుంబం, ఎర్రగుంట్ల, నంద్యాల జిల్లా. మే 26వ తేదీ అన్నప్రసాద వితరణ దాతలు శ్రీ మేడం సుమిత్రమ్మ గారి కుటుంబం, నంద్యాల. శ్రీ పెద్ద తిరుమలనాథం గారి కుటుంబం, ఎర్రగుంట్ల, నంద్యాల జిల్లా. ఆలయం గురించి మరిన్ని వివరాల కోసం క్రింద ఇచ్చిన నంబర్ను సంప్రదించండి. ఓం శ్రీ సర్వదేవ పరం కరుణ పరం జ్యోతి నమః. ఓం శ్రీ సర్వదేవ పరం కరుణ పరం జ్యోతి నమః. భక్తులందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. నంద్యాల జిల్లా, పాండురంగాపురం శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవం మరియు కళ్యాణ వేడుకలు జూన్ 7, 8, 9 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్నాయి. జూన్ 7, 8 తేదీలలో ఉదయం 8 గంటల నుండి 12:30 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, రుద్ర, దుర్గా, సుదర్శన హోమాలు మరియు శ్రీ పరంజ్యోతి మూలమంత్ర విశేష హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడును. జూన్ 9వ తేదీన మంగళవారం ఉదయం 8 గంటలకు శ్రీ మహాలక్ష్మీ హోమం, అనంతరం శ్రీ అమ్మా భగవానుల దివ్య విశేష కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగును. ఈ 3 రోజులు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కలదు. అందరూ విచ్చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఐశ్వర్య చైతన్యాన్ని పొందగలరు. ఇట్లు శ్రీ పరంజ్యోతి కల్కి సేవకులు, నంద్యాల జిల్లా. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నా పేరు మహేందర్. మాది జనగామ జిల్లా, రఘునాథపల్లి గ్రామం. నేను ధర్మాలకు వచ్చేసి 2004లో వచ్చాను. నాకు మా ఫ్రెండ్ అమర్జీ చెప్పాడు, వచ్చి ఇలా కల్కి భవన్ మాల వేసుకున్నాను నేను, మీరు కూడా వేసుకుంటారా అన్నాడు. అప్పుడు నేను ఒక ఎస్టీడీ బూత్లో వేస్తున్నా నార్మల్. సరే అని తను చెప్పాడని నేను వేసుకున్నాను, అంతే. ధర్మ గురించి కూడా ఏం అడగలేదు. ఆ మధ్యలో ఏమైందంటే ఇన్సూరెన్స్ అని ఒక కొత్తగా వచ్చింది ఈ ఇన్సూరెన్స్. అందులో మా ఫ్రెండ్స్ వాళ్ళు మా రౌనత్పల్లి నుండి ఒక 50 మంది వెళ్ళారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, టోటల్ 1,00,000 మంది పీపుల్ మీటింగ్. అందులో నేను నార్మల్గా ఏది లేదు అక్కడ, ఓన్లీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో పాల్గొనడానికి ఎల్ఐసి ఏజెంట్ కానీ, ఫీల్డ్ ఆఫీసర్ కానీ, అందులో పాలసీ తీసుకున్న హోల్డర్ కానీ, పై ఆఫీసర్సే అలౌట్. కానీ నన్ను ఒక ఫ్రెండ్ సర్కిల్ తీసుకెళ్లి నా పేరు మీద ఒక చిట్టి వేసి డ్రాలో వేశాడు. అయితే అదృష్టశాత్ భగవాన్, అప్పుడు నేను మాలేసుకున్నా 15 రోజులు అవుతుంది. నన్ను తీసుకెళ్ళడం వల్ల నాకు ఆ లక్కీ డ్రాలా బైక్ వెళ్ళింది నా పేరు మీద, వంపట్రా. ఇది బ్రహ్మాండమైన మేరాకి ఫస్ట్ టైం అప్పుడు. కానీ ఇప్పుడు ఈ సెల్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎక్స్పోజ్ అయింది. కానీ అప్పుడు ఎక్స్పోజ్ కాలేదు బాగా. అది పెద్ద మెరాకిల్ నా లైఫ్ లో. మళ్ళీ తర్వాత ఇప్పుడు 20 years మధ్యలో గ్యాప్ వచ్చింది నాకు, ధర్మాంత రాలేదు. మళ్ళీ ఇప్పుడు 20 years తర్వాత మళ్ళీ అదే అమర్ అలాగే ఇలా మాలలు వేసుకుంటావా అంటే మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మాల వేసుకున్న తర్వాత అంటే చాలా ఫైనాన్షియల్ నాకు కొద్దిగా ప్రాబ్లం ఉన్నది చాలా. అంటే డబ్బులు వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి. నేను తెచ్చిన అప్పులు ఎక్కడక్కడనే ఉన్నాయి. కానీ నేను మాలేసుకున్నాక అదే సంకల్పం తీసుకున్నాను. నేను తీసుకున్న గోల్డ్ లోన్ బ్యాంకులు ఉన్నాయి, అవన్నీ వెళ్ళిపోలా భగవాన్ అనగానే నేను మాలేసుకున్న ఒక 10 days నా యొక్క గోల్డ్ వచ్చేసింది. సెకండ్ ఇక భగవాన్. అలా చాలా సంతోషంగా ఉంది. మా భగవాన్కి వేల కృతజ్ఞతలు. థ్యాంక్స్ సార్. ఒక్కసారి కనులకు కనిపించవా, నీ ముద్దులొలుకు మోమును చూపించవా.
ఒక్కసారి కనులకు కనిపించవా నీ ముద్దులొలుకు మోమును చూపించవా దయగనలేవా నీ దర్శనమియవా దయగనలేవా నీ దర్శనమియవా దయగనలేవా నీ దర్శనమియవా నీ దర్శనమియవా ఒక్కసారి కనులకు కనిపించవా నీ ముద్దులొలుకు మోమును చూపించవా అండపిండ బ్రహ్మాండము నిండి నాకెందుకో కనుమరుగైనావురా అండపిండ బ్రహ్మాండము నిండి నాకెందుకో కనుమరుగైనావురా దయగనలేవా నీ దర్శనమియవా దయగనలేవా నీ దర్శనమియవా దయగనలేవా నీ దర్శనమియవా నీ దర్శనమియవా ఒక్కసారి కనులకు కనిపించవా నీ ముద్దులొలుకు మోమును చూపించవా కలయో నిజమో వైష్ణవమాయో దివ్య రూపముతో దిగి వచ్చినావురా కలయో నిజమో వైష్ణవమాయో దివ్య రూపముతో దిగి వచ్చినావురా తాళలేనురా తరింపగరారా తాళలేనురా తరింపగరారా తాళలేనురా తరింపగరారా ఒక్కసారి కనులకు కనిపించవా నీ ముద్దులొలుకు మోమును చూపించవా నా ఆధారము నీవేనయ్యా నా సర్వము నీకంకితమయ్యా నా ఆధారము నీవేనయ్యా నా సర్వము నీకంకితమయ్యా కాంచగలిగిన నా జన్మధన్యము కాంచగలిగిన నా జన్మధన్యము కాంచగలిగిన నా జన్మధన్యము నా జన్మధన్యము లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.